నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీత రమేష్. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మరి రాజకీయ పరిణామాలు, రాబోయే ఎన్నికల్లో జరగబోయే రాజకీయ బలబలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్తే శ్రీనివాస్ గారు. కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జనసేన పార్టీ పరిస్థితి అంటే చాలా గ్రోత్లో ఉందమ్మా. గోయింగ్ మంచి ఫాస్ట్గా ఉంది. రోజు రోజుకి మార్పు. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ఆదరణ. మహిళల్లో ప్రత్యేకంగా అయితే రోడ్ల మీదకి వచ్చి హారతలు ఇస్తూ చాలా ఎక్కువగా ఉందమ్మా. తట్టుకోలేకపోతున్నాం, అలా అభిమానాలు తట్టుకోలేకపోతున్నాం. ముందు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంత పిలుపు సైనికులు కూడా ఇతర పార్టీల నుంచి ఉన్న నాయకులు ప్రజల యొక్క స్పందన చూసి పార్టీలో జాయిన్ అవడానికి వాళ్ళు వచ్చి కండువాలు ఎంచుకుంటున్నారు, పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి. అంత బాగుందమ్మా. మీరు బేసికలీ బిజినెస్ మ్యాన్. రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి? రాజకీయాల్లో కంటే పెద్ద ఆసక్తి తక్కువగానే ఉండేదమ్మా. నాకంటే విలువలతో కూడిన వ్యక్తిత్వం ఉన్నది కానీ కాంప్రమైజ్ అవ్వలేను నేను. దాని మీద ఏం చేసేవాడినంటే కొద్ది బిజినెస్గా ఇంట్రెస్ట్ చూపించేవాడిని నేను. వ్యక్తిత్వాలు చంపుకోవడం ఇష్టం లేక. కానీ అనుకోని పరిస్థితుల్లో కొద్ది రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ప్రజల నుంచి కూడా ఆదరణ వస్తే బాగుంటుంది అని చెప్పి నాకు శ్రేయోభిలాషులు అందరూ కూడా నీలాంటి వాళ్ళు ఉండాలి అనే వాళ్ళు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బాగా నచ్చినాయి. ఆయన వ్యక్తిత్వం, ఆయన విలువలతో కూడా రాజకీయంగా ఒక మార్పు తీసుకురావాలని ఆయన కోరుకోవటం, ఈ మార్పు తీసుకురావడంలో నా వంతు ఆయనకి సేవ అందివ్వాలన్న ఉద్దేశంతో మార్పు కోరుకుంటే నాకు మంచిదే, నా ఆలోచనకు తగ్గట్టుగా అనిపించింది. దానికి తగ్గట్టుగా నేను రావడం జరిగిందమ్మా. పవన్ కళ్యాణ్ గారు అంటారు. మీకు జనసేన పార్టీయే కాకుండా ఇంకొక పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు. కానీ అవేమీ కాకుండా జనసేన పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది చెప్పాను కదమ్మా, కొద్ది కట్టుబడి ఉంటాను ఒక మాటకి. ఒక జనసేన పార్టీ విలువలతో కూడిన నాయకుడు వెనకాల వెళ్ళిపోవడం జరిగింది. నాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి, రెండు పార్టీ నుంచి కూడా వచ్చినాయి. అది అధికార పక్షాన్ని నుంచి ప్రతిపక్షం నుంచి కూడా మంచి ఆఫర్సే వచ్చినాయి. కానీ నాకు పదవి ముఖ్యం కాదు, విలువలకి ఎక్కువ నేను ప్రయారిటీ ఇవ్వడం వల్ల మంచి నాయకుడు వెనకాల వెళ్తున్నాం. పదవి ఉన్నా లేకపోయినా సరే ఈరోజు నాకు ఎమ్మెల్యే చేసి వ్యక్తి కంటే కూడా నాకు ఆదరణ ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్తుంటే ఈ యువకులు ఇది ఉత్సాహంగా నా వెనకాల నాకు వారు వెళ్తుంటే బళ్ళు మీద వచ్చి చుట్టూరు తిరుగుతూ ఉంటారు పిల్లలు నన్ను చూస్తాను. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదరణ పడేది. ఆయన ఆదరణ నాకు ఇది అవటం పడేది. నాకు వారు వెళ్తుంటే కూడా ఉంటారు వ్యక్తులు వచ్చి చూసి నమస్కారం పెడతారు. పదవన్న వ్యక్తి కంటే నాకు ఎక్కువ గౌరవం ఉంది. అంటే అంత విలువలు గల పార్టీలోకి వెళ్ళిన సంతోషం నాలో ఉంది. మీరు ప్రజలకు వెళ్తున్నప్పుడు కూడా పబ్లిక్లో మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ జనసేన పార్టీ వలన ఫాలోయింగ్ వచ్చిందా, లేదు ఈ క్రెడిట్ బండారు శ్రీనివాసరావుకు అనుకోవాలా? లేదమ్మా, అది ఒక పవన్ కళ్యాణ్ గారి స్టామినా. అది మంత కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు మా ఆయన బండారు శ్రీనివాస వ్యక్తిని సూచించాడు కాబట్టి ఒక అభ్యర్థిగా తప్ప నాదని నేను ఎప్పుడు అనుకోలే. నేను ఎప్పుడు ఆయన కిందే ఆయన ఫాలోవర్ కింద నేను ఉన్నాను. అందులో ఒక ఫాలోవర్ నేను, అంతే ఒక సైనికుడిగానే ఫీల్ అవుతాను నేను ఎప్పుడు. మీ ప్రత్యర్థి అంటే మీ అన్నగారు బండారు సత్యానంద్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి మీకు సొంత అన్న కదా, మరి మీకు పోటీ అనిపించట్లేదా? నిజంగా కుటుంబపరంగా కొద్దిగా పోరాటం అనేదానికి కొద్ది ఇబ్బందులు ఉంటాయి. బయట వ్యక్తులతో పోరాడినంత ఈజీగా కుటుంబంలో పోరాడటం అంటే కొద్ది ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక సిద్ధాంతాలతో వెళ్తున్నాం, ఒక నాయకుడి వెనకాల వెళ్తున్నాం, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం తప్ప వేరే ఆలోచన అయితే లేదు. ఒక రాజకీయ పరంగానే నేను పోరాటానికి సిద్ధంగా పడ్డాను. మరి మీరు జనసేన పార్టీలోకి రాకముందు మీ అన్నగారితో మీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? అంటే నేను వ్యక్తిగతంగా అంత భేదాభిప్రాయాలు చిన్నవి తప్ప, ఏదో ఈగో ప్రాబ్లమ్స్ తప్ప కాంట్రవర్షియల్గా ఎప్పుడూ వెళ్ళలేదమ్మా. నేను కూడా సర్దుబాటు చేసుకునే వ్యక్తిత్వమైనది. మరి ఇప్పుడు చెరొక పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు మా సోదరుడి వరకు వచ్చేదాడికి ఏంటంటే రాజకీయాన్ని కుటుంబాన్ని ఒకేలా చూస్తాడు ఆయన. వాళ్ళు ప్రతిదీ కూడా ఏది చూసినా వాళ్ళ ఆలోచన ఎప్పుడు రాజకీయ కోణంలో ఉంటుంది. అది నేను ఇష్టపడను. కుటుంబ విలువలు, స్నేహాలు విలువలు అలా కొన్ని దేని ప్రయారిటీ దానికి ఇవ్వాలనుకుంటా. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించడం వల్లనే విభేదించడం జరిగింది. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అనగానే ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ఈ నియోజకవర్గంలో కానీ రియాక్షన్ ఎలా ఉంది? మంచి స్పందనమ్మ. నేను విజయవాడ నుంచి బయలుదేరి మా తెల్లారగట్ల 6ంటికి బయలుదేరి
రావులపాలెం వస్తున్నానంటే నాకు ఫోన్లు వచ్చినాయి, 2-3 ఫోన్లు. మీరు వస్తున్నారంటే మేము ఎంట్రన్స్ కాడికి వచ్చేసాం సార్, సిద్ధాంతం బ్రిడ్జ్ కాడ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ అంటే, ఉంటారు కొద్దిగా ఏదో దండేసి తీసిపోతారు లేకుంటే. ఇంచుమించు 1000 మంది వచ్చి నాకు వెయిటింగ్ బైక్ ర్యాలీగా నన్ను తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇంటి వరకు కూడా వదలకుండా ఎండలో 1 గంట వరకు కూడా నన్ను దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఇంటికాడ అప్పచెప్పి మరీ వెళ్ళారు. నాకు చాలా సంతోషం వేసింది, ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు కూడా ఆ స్పందన లేదు, ఏదో కొద్దిగా ఉండేది నేను ఏదైనా విషయం ఉంటే. కానీ 500 మోటార్ సైకిళ్ళు 1000 మంది సుమారు వచ్చి నన్ను కూడా దగ్గరుండి తీసుకెళ్లారు. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడైతే ఒక అభ్యర్థిగా సూచించారో ప్రజల్లో అంత మంచి స్పందన వచ్చింది. మీకు ప్రజల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు ఎమ్మెల్యే టికెట్ రాగానే రియాక్షన్ బాగుంది అన్నారు. మరి మీ బంధువర్గంలో ఎలా ఉంది? అంటే ఒకవైపు టీడీపీ అభ్యర్థిగా మీ అన్న, ఒకవైపు జనసేన పార్టీ నుంచి మీరు, మరి బంధువర్గంలో రియాక్షన్ ఎలా ఉంది? బంధువర్గంలో నాకు ఇప్పుడు ఈ రోజు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉందమ్మా. వ్యక్తిగతంగా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. నేను కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాను. అందరినీ కలుపుకోవాలనే మనస్తత్వం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం అయితే నాకు ఇష్టం ఉండదు. అది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది బంధువర్గం. స్నేహితుల్లో అయితే నిజం చెప్పాలంటే నాకు వైశ్యస్ కానీ బ్రాహ్మిన్స్ కానీ అన్ని వర్గాల్లో, సామాజిక వర్గాల్లో నేనంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో చదువుకున్న వాళ్ళు కాదు స్నేహితులు ఒక్కరు కూడా వదలలేనండి. అన్ని సామాజిక వర్గాల్లో, బలహీన వర్గాల్లో వచ్చి అందరూ ఈరోజు కూడా బలహీన వర్గాల్లో దళితులు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి యారా అని పిలవమంటాను. నేను ఆ స్నేహం యొక్క ఈ విలువలు కాపాడాలని చెప్పి ఏమన్నా అంటారు రాలేదు, నేను ఏదో అనుకుని ఇప్పుడు కాదు పదవిలో ఉన్నానని కాదు, ముందు కూడా ఏమండి అంటారు వచ్చి గమని గ్యాప్ వచ్చేసి ఉంటుంది మాకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అది కూడా నేను ఇష్టపడినాం. యారా నువ్వేంటి యారా అంటే నువ్వేమన్నా అంటావేంటి అని అడుగుతాను తప్ప నన్ను ఏమండి అని పిలవమన్నాం. అలా ఎక్కువ ఇష్టం ఉండదు. ఆ స్నేహాలకు అలా విలువలు ఇస్తాను నేను. దాని మీద ప్రతి స్నేహితుడు కూడా ఈరోజు నాకు రావడంతో నేను చేస్తాం, మేము చేస్తాం, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా 10 రోజుల ముందు మేము అవసరం అయితే సెలవు పెట్టి వచ్చి నీకు చేస్తావురా బాబు నువ్వు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి మీ అన్న బండారు సత్యానంద్ గారు ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ ప్లస్ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలకు తన సుపరిచితులు. మరి బండారు సత్యానంద్ గారిని కాదని బండారు శ్రీనివాస్ గారికి ఓటేస్తారంటారా? బండారు శ్రీనివాసుని చూసి ఓటేస్తారని నేను ఇప్పటికీ అనుకుంటలేదమ్మా. బండారు శ్రీనరకాల ఉన్న పవన్ కళ్యాణ్ గారు చూసి ఓటేస్తారమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యక్తిత్వ విలువ ఉంది. ఆయన సూచించిన వ్యక్తి కూడా ఒక విలువలకు కూడి నాయకుడే ఉంటాడనే ఉద్దేశంతో ఆయన చూసి ఓటేస్తారని భావిస్తాను. ఆయన ఉంటే చాలమ్మా. ఆయన కొత్తపేట నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ప్రచారం మొదలుపెట్టారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? జనరల్గా ఏంటంటే సమస్యలు ఉన్నా కొద్ది నమ్ముతున్నారమ్మా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని. నన్నైనా నమ్మడం ఏంటంటే వీళ్ళకి చెప్తే చేస్తారు అని చెప్పి. ఒక వాటర్ ప్రాబ్లం కానీ, ఒక హాస్పిటల్ ప్రాబ్లం కానీ, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికక్కడ కొద్ది మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వెళ్తుంటే చెప్తున్నారు ఇది ఉంది మీరు చేసి పెట్టాలి, మీరు నగ్గుతారు. మన నమ్మకం వాళ్ళలో నాకంటే ఎక్కువ నిజంగా వాళ్ళ ఎక్కువ నమ్మకం కనపడుతుంది నాకు. ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటో అంత లోతుగా చెప్పలేము. కానీ వాళ్ళు ఆడవారు ఎదురుకొచ్చి మీరు హారతెట్టి అమ్మ మీరు నగ్గుతారు మాకు ఈ పని చేసి పెట్టాలంటున్నారు. నేను నగ్గితే నన్ను వాళ్ళు చెప్తున్నారమ్మ, నేను అంటలా. అది వాళ్ళంతా నమ్మకంగా ప్రజల్లో ఉంది నా మీద విశ్వాసం. తప్పకుండా విజయం సాధిస్తానని కూడా వాళ్ళ మాటలు బట్టి నాకు అనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమైనా డెవలప్ చేశారంటారా లేదంటారా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు చేసింది ఏమీ లేదమ్మా. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చేసింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే అతను ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఎన్ని ప్రోటోకాల్ ఒకటే మెయింటైన్ చేయగలిగాడు తప్ప ఆయన కనీసం ఒక ఫంక్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితిలో రాజకీయం నడిచింది 5 ఏళ్ళు. ఆయన స్వయంగా చెప్పి ఒప్పుకున్నాడు నేనేం చేయలేకపోతున్నాను, ఫంక్షన్ కూడా ఇప్పించలేకపోతున్నాను, ఒక లోన్ ఇప్పించలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు అని చెప్పి. డెవలప్మెంట్ అయితే ఇంకేమీ లేదమ్మా అసలు. మరి మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మాకు పలానా సమస్య ఉందని మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారా? సమస్యలు చెప్తున్నారమ్మ చిన్న తప్పకుండా పరిష్కారానికి నేను పరిష్కారం చేయడానికి ట్రై చేస్తానంటున్నాను తప్ప నేను హామీలు అయితే ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మాట మార్చుకోలేను. మళ్ళీ చేసేస్తానని అన్న తర్వాత అక్కడ వెనక్కో ముందుగా అవుతుంది, మనం తట్టుకోలేము. మళ్ళీ మాట ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారానికి అయితే 100% ప్రయత్నం చేసి చేస్తానమ్మా. అవి కూడా ఆయన ఇచ్చిన వాళ్ళు అడిగిన హామీలు ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పిందే చేస్తాము అని చెబుతున్నారు. మరి ఖచ్చితంగా చేస్తుందంటారా మీ పార్టీ? 100% అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఆయన అబ్జర్వ్ చేస్తేనే తెలిసిపోద్ది ఆయన చెప్పింది చేస్తున్నాడా లేదో. ఏ మాటలైతే ఆ రోజు ఆయన సూచించాడో, ఏ మాటలైతే ఆయన ఆ రోజు చెప్పాడో, నేను ఇది ఎలాగ పొత్తులు ఉండవు, లేకపోతే ఈ రాజకీయంగా నా ఆలోచన ఎలా ఉంది,
అది ఏదైతే చెప్పాడో పూర్తి స్థాయిలో దాన్ని కట్టుబడి ఉన్నాడు తప్ప ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వలేదండి. మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు? నేను ఎక్కువ హామీలు ఇచ్చి చేసే వ్యక్తిత్వం కాదమ్మా, చేసి చూపించాలనే వ్యక్తిత్వం ఎక్కువ నాకు ఉంటుంది. అంచేత ఏదైనా నమ్మకం రావాలంటే ప్రస్తుతం మన హామీలు ఇవ్వాలి. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను పూర్తి స్థాయి రాజకీయ హామీలు ఇవ్వలేను. నా వ్యక్తిత్వాన్ని నమ్మి నన్ను నమ్మి చేయండి, నేనేం చేయగలను నేను చేస్తాను అంటున్నాను తప్ప నేను ప్రజలు ఏమడిగినా సరే నేను చేసేస్తాను ఆల్ ఫ్రీ బాబులా చెప్పట్లేదమ్మా. నేను వాస్తవం అయితే నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు కూడా వాళ్ళతో ప్రజలతో కూడా చెప్పినప్పుడు ఓపెన్గానే చెప్తున్నాను, నా వ్యక్తిత్వం ఇది. నేను మీ పూర్తి స్థాయిలో మీకు ఈరోజు ఎలక్షన్ ఉందని హామీ ఇచ్చేసి మీకు మోసం చేసి మాటలు చెప్పను. నన్ను నమ్మి ఓటేయండి, నేనేం చేయాలో చేసి చూపిస్తాను, మీరు మీ సమస్య చెప్పండి. అలాగే నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందాలు జరుగుతున్నాయని ఒక ఆరోపణ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, అది నిజమేనంటారా? సిట్టింగ్ ఎమ్మెల్యే అని కదమ్మా, అధికార పక్షం ప్రతిపక్షం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఇన్ఛార్జీలను వేసింది. ఈ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం అధికార పక్షం వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమంటే కొలివిడైపోయి వీళ్ళు మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నారని చెప్తున్నారు. అది పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తారు, ప్రజలేమో ఎలక్షన్ వచ్చేటప్పటికి నా పార్టీ ఇది అని వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు సందలాడేటప్పటికి వీళ్ళు పట్లాలు పంచుకుంటున్నారమ్మా, డబ్బులు పట్లాలు. మట్టి మాఫియా అధికార పార్టీ పర్సంటేజ్ అంతా, ప్రతిపక్ష పార్టీ పర్సంటేజ్ అంతా పూర్తి స్థాయిలో ఇక్కడ మట్టి మాఫియా అయితే జరుగుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు నియోజకవర్గంలో. మరి అలాగే ఈ నియోజకవర్గంలో సాగునీరు కానీ తాగునీరు కానీ ఇంకా డ్రైనేజ్, హాస్పిటల్స్ ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ మీరు సమస్యలు పరిష్కరించగలరా మీ పార్టీ అధికారంలోకి వస్తే? అధికారంలోకి వస్తే తప్పకుండా పరిష్కారానికి అదే ప్రయత్నం చేస్తాం. ముందు వైద్యానికి, విద్యకి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాం. అందులో అనుమానం అయితే లేదమ్మా. కంపల్సరీ ప్రయత్నం చేయడమే కాదు, చేస్తామని కూడా చెప్పగలను. నేను ఘంటాపథంగా చెప్పగలను. అట్ల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. మాకు ఈ నాయకుల్లా సంపాదించుకోవాలన్న ఇబ్బంది అయితే లేదు. మాకు ఈ మాఫియాలు ఈ చేసుకోవాలి. ప్రజలకు సేవ చేస్తే వాళ్ళ మనసుల్లో వెళ్తాం. నా మనస్తత్వం మీకు అదే చెప్తుంటా, మనసులో అతుకుపోవాలనే మనస్తత్వం ఉన్నది తప్ప షో మెంటాలిటీకి అయితే ఇష్టపడిన చేసి చూపించాలి. మీరు అసలు రాజకీయాల్లోకి ఏ విజన్తో వచ్చారు, ఏ గోల్తో వచ్చారు? రాజకీయాలు నన్ను తీసుకుంటున్నాయమ్మా. రాజకీయాలు నాకు కావాలని అయితే నేను అసలు నిజం చెప్పాలంటే మొన్న కూడా నేను ఈ పార్టీలో జనసేన పార్టీలోకి రావడానికి కూడా ఒక ఎమ్మెల్యే పదవి ఆశించి అయితే రాలా. నాకు మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సూచించినా చేస్తానని చెప్పాను నేను. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాల వెళ్ళాలి, నా వంతు ఆయనకి సహకరించాలి. ఆయన మంచి ఆలోచనతో వస్తున్నారు, మంచి సిద్ధాంతాలతో వస్తున్నారు. ఎవరొకరు మార్పు తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మనవంతు మనం అందిందాం ఆయనకి సాయం అని తప్పి పార్టీలోకి రావడం జరిగింది. ఫస్ట్ డే 1 నుంచి కూడా నేను చెప్పింది ఒకటే, ఎటువంటి మంచి నాయకుడు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సూచించినా నేను తప్పకుండా ఆయనకి సహకరిస్తాను తప్ప నేను పదవి గురించి అయితే రాలేదని ప్రతి కార్యకర్తకి ఫస్ట్ చెప్పింది నేను అదే. నేను ఆ రోజుకు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను సీటు కావాలని చెప్పి అడగల. ఆయన కౌరింపి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వెళ్ళాను. నువ్వు వెళ్ళి పోటీ చేయన్నారు. మీకే ఇవ్వడానికి బలమైన కారణం ఏంటంటారు? నాకే ఇవ్వడానికి బలమైన కారణం అంటే నేను పార్టీ కృషి చేశానన్న నమ్మకం. ఆయన చెప్పింది ఏంటంటే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు వెళ్ళి చెయ్యి అన్నారు అంతే. నేను అడిగింది అదే, సార్ నేనైతే పార్టీకి కష్టపడుతున్నాను, మీరు ఇస్తే చేస్తానండి అన్న. ఆయన పిలిచి అడిగితే చేస్తావా అని అడిగారు. మీ ఇష్టం సార్ అన్నాను. ఆయన నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు కృషి చేస్తున్నావా లేదని చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి అన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లోకి విలీనమయ్యారు. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆ తర్వాత వేరే పార్టీలోకి విలీనమయ్యే ఛాన్స్ ఉందంటారా? అలా చెప్తాననే కదా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 25 కేజీలు బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల పార్టీని బతికిస్తాను, ఈరోజు అధికారం కోసం కాదు. లాంగ్ టైం గోల్లో ఉన్నారు ఆయన. చాలా స్టాండర్డ్స్గా వేయాలని ఆయన ఆలోచన సరళి మీకు అర్థమవుతూ ఉంటుంది. కమ్యూనిజం పోవాలి ఆయన. సెకండ్ ఆప్షన్ బీఎస్పీతో కలిశారు. బీఎస్పీతో కలిసిన తర్వాత పార్టీలో ఈరోజు నేను ఒక క్యాంపెయిన్ చేస్తుంటే ఈరోజు ఇంచుమించు 30-40% ఎస్సీ యూత్, దళిత యూత్, బలహీన వర్గాల యూత్ ఉంది ఆ క్యాంపెయిన్లో. కమ్యూనల్గా లేదు అక్కడ. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నదో ఆయన ఏంటంటే దళిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలతో రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో ఉన్నారు. చాలా లాంగ్ స్టాండింగ్ ఆలోచిస్తున్నారు తప్ప తాత్కాలికంగా ఈరోజు అయిపోయే ఉద్దేశం లేదు.
అధికార పార్టీ అయిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే వైసీపీ కూడా నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టింది. ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. ఈ పథకాలన్నీ కాదని జనసేన పార్టీకి ఓటేస్తారు అంటారా? తప్పకుండా అండి. వాళ్ళు పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు తప్ప అమలు చేయట్లేదు ఎవరూ చేయట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు పథకాలంటూ ప్రకటిస్తే తప్పకుండా జరిగి తీరుతాయని ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. ఆయన పెట్టిన పథకాలు కూడా భారీ బడ్జెట్లో కాదు, మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే అలా ప్రకటించి బడ్జెట్లో ఏమో 10 లక్షల కోట్లు. ఈరోజు ప్రతి సామాన్యుడికి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసిన తర్వాత అర్థమైపోతుంది వీళ్ళు ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు చేయలేరు వాస్తవాలు అనేది కూడా. దాని మీద ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు, తప్పకుండా ఓటేస్తారమ్మా ఆయన సిద్ధాంతాలు నమ్మి. ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఈ పార్టీలన్నీ కాదని జనసేన పార్టీకి ఎందుకు మొగ్గుతున్నారంటారు? ప్రజలలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న విశ్వాసం అమ్మ, ఆయన మాటల విలువలు కట్టుబడి ఉంటాం. ఈరోజు ఎడ్యుకేటెడ్స్ కానీ బాగా ఉద్యోగస్తులు ఎడ్యుకేటెడ్స్ అన్ని రంగాల నుంచి కూడా ఈరోజు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఆయన ఏది మాట్లాడినా విలువలతో కూడి రాజకీయంతో మాట్లాడటంలో ప్రజలు నమ్ముతున్నారు. ఆయన ఆకర్షితులు అవుతున్నారంటే ఆయన మీద ఒక నమ్మకం కలిగింది. ఈయన నిజమే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా అబ్జర్వ్ చేస్తే వాస్తవాలు చెప్తాడు. ఆయన జరగంది చెప్పడు, జరగదని చెప్పి ఖచ్చితంగా చెప్పగల ఎత్తెత్తగల నాయకుడు ఆయన ఒక్కడే నాకు తెలిసింది. ఇప్పటి వరకు నా జీవితంలో చూసింది ఒక ఆయన్నే. రాజకీయం కోసం జరగంది కూడా చూద్దాం అంటారు, కనీసం తప్పించుకోవడానికి. మా నాయకుడు అలా చెప్పడు, ఇది అవ్వదు అని చెప్తాడు. నాకే ఆశ్చర్యమైంది. 2-3 ఆయన కూడా ప్రయాణం చేసినప్పుడు మా జిల్లాలో మీటింగుల్లో చూస్తే కొంతమంది అడిగిన దానికి అవ్వదు చెయ్యం అని చెప్పారు. ఏంటి నేను ఎలా చెప్తున్నారని నాకు భయం వేసింది కూడా. అంత నిక్కచ్చిగా చెప్తున్నారు. ఆ తర్వాత ఆల్రెడీ రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పింది నిజమండి అని చెప్పి కూడా ఒప్పుకున్నారు. అంత నిక్కచ్చిగా చెప్తారు మా నాయకులు. దాని మీద ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ 2 పార్టీలని కాదని జనసేన వంక చూడటానికి కారణం ముఖ్యంగా అది. ఫైనల్లీ బండారు శ్రీనివాసరావు గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? బండారు శ్రీనివాసరావుకి ఓటేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి వెనకాల, ఆయన వ్యక్తిత్వంతో నేను సిద్ధాంతాలతో విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను, నేను సేవ చేయడానికే వచ్చానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదో ఆశించి అయితే రాలా, నాకు పర్లా, నా స్థాయికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు పర్లేదు కాబట్టి ఏదో ఆశించి అయితే రాలా. ఏదో నాకు టైం వచ్చింది, మనం చెయ్యాలి, ప్రజలకి నా వంతు సేవ చేయాలని ఒక అనంతో వస్తున్నాం కాబట్టి నన్ను నమ్ముతారనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బండారు శ్రీనివాస్ గారు. మరి మీ సేవలు ఈ నియోజకవర్గ ప్రజలకు అందాలని మా టాప్ 10 మీడియా కోరుకుంటుందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.